వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. వారి అధ్యక్షతన ఏపీ టూరిజం, ఏపీ మారిటైమ్ బోర్డు సంయుక్తంగా రేపు కూడా సక్సెస్ చేయడానికి మీ అందరూ తోడ్పాటుకి అందరూ కూడా 6:30 కల్లా వచ్చేస్తారు. మరో 10 నిమిషాల్లో మన ముందుకు వచ్చేస్తారు. చక్కటి అరుదైన సాగర హారతిని మనం సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో మీ అందరూ కూడా మండలి వాళ్ళు దయచేసి స్టేజ్ మీద రావాలి. సరస్వతి ఇతని ప్రాణం పెట్టిలో పాండురమైన పటలంబు చాలు తరాట్టహాసంగుగాన లాలితబు లింగహారతి అని నక్షత్రమూర్తి బోలునది కందు జవములు పొగననకి వందనకునికి ఇచ్చినట్టుగా అంత అద్భుతమైన రీతిలో రావాలి. ఇక్కడ మీ అమ్మవారు వెయిట్ చేస్తున్నారు. చూపడంగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము.
కన్నులకు ఎదురుగా గుండె నిలిపి స్వాతంత్ర శంఖారావాన్ని పూరించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరుతో వెలిసినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో పాకల ప్రాంతంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పాకల బీచ్ ఫెస్టివల్ కి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా కళాకారులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ గోదావరి హారతి చూసాం, కృష్ణా హారతి చూసాం, ఇవాళ సముద్రుడికి హారతి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసే అవకాశం కల్పించిన ఈ ప్రాంత నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు. ఇవాళ రాష్ట్రం నలుమూలలా కూడా మనం అనేక ఉత్సవాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో ఇవాళ ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అనేది ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఉత్సవంగా చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నాం. కారణం, ఇంత చిన్న ప్రాంతంలో రోడ్లు కిక్కిరిసిపోయినటువంటి ప్రాంతంలో సరిగ్గా వాహనాలు రావడానికి వీల్లేనటువంటి అడ్జాయినింగ్ రోడ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పరిపాలనాధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి సాక్షాత్తు కళాకారులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి పైన ప్రపంచంలోనే ముక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం మీకు తెలియదు కాదు. ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాల్ని, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని రెండింటినీ కూడా సమపాలలో రంగరించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి నిరంతరం చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరో పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో, అదేవిధంగా మన తెలుగు కళాకారులు సినిమా రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఉన్నటువంటి కళాకారుల యొక్క గొప్పతనం ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఆలోచనతోటి విశాఖ ఉత్సవం, విజయవాడ ఉత్సవం జరిగిన తర్వాత సత్యాగారు ఫోన్ చేసి మనం కూడా పాకల ఉత్సవం చేద్దాము, 14 శివరాత్రి కదా, ఆ రోజు ఎలా ఉందంటే దాన్ని భక్తులు వస్తారు కదా అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత చేద్దామని ముందుకు వచ్చారు. మ్యారిటైమ్ బోర్డు నుంచి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు సహకారం ఇచ్చారు. టూరిజం అండ్ కల్చర్ నుంచి మన నోకసాని బాలాజీ గారు బోర్డు చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షల రూపాయలు సహకారం ఇచ్చారు ప్రైవేట్ మీడియా ద్వారా. జిల్లా కలెక్టర్ గారు అయితే వీటన్నిటికీ అదనంగా ఎంతైనా ఫలాలు ఏ విధంగా చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఈ జిల్లా యాజమాన్యం మొత్తాన్ని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంత పెద్ద అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎస్పీ గారు అయితే ట్రాఫిక్ విషయంలో నేరో రోడ్స్ అని చెప్పేసి మా సమస్య అంతా కూడా ట్రాఫిక్ భయం అని చెప్పేసి అయినప్పటికీ కూడాను ఈ చిన్న గ్రామానికి వచ్చే రోడ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ కి వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకుంటూ ఇవన్నీ చేశారు. ఒకసారి తీసుకుంటే ఈ పాకల డెవలప్మెంట్ మా పెద్ద దామచర్ల గారు బకింగ్హామ్ కేంద్రాల మీద బ్రిడ్జి నిర్మాణం ఆ రోజున చేయడంతో ముందు బీచ్ అనేదానికి ఏర్పాటు వచ్చింది. ఆ తర్వాత మనం 14-19లో ఈ రోడ్డుని విశాఖపట్నంలో నేను చదువుకున్నాను, సత్య చదువుకున్నాం, విశాఖపట్నంలో లాగా ఈ బీచ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు టూరిజం నుంచి 30 లక్షలు పెట్టి బీచ్ అదేవిధంగా లైటింగ్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది.